కటింగ్ చేయించుకుంటుంటే సైలెంట్ గా వెనక నుంచి వెళ్ళి సిఆర్ గాడి మీసాలు అయితే ట్రిమ్ చేశాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే మా సిఆర్ గాడు సరదాగా సాయంత్రం సెల్ ఫోన్ లో సెల్ఫీలు దిగుదామని అయితే తీసుకొచ్చాడు. ముందు జేబులో ఒక చేయి పెట్టి వెనక జేబులో ఇంకో చేయి పెట్టి రెండు కాళ్ళు మెలకబెట్టి అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది అన్నట్టు పోజు పెట్టాడు. ఫొటోస్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ బేడే కొంచెం వైల్డ్ గా ఉంది అని చెప్పగానే అవునా అయితే పద సలూన్ షాప్ అని చెప్పని తీసుకొచ్చేసాడు. కానీ తీసుకెళ్లిన సలూన్ షాప్ లోనేమో తెలుగు వాళ్ళు కాకుండా హిందీ వాళ్ళు ఉన్నారు. వీడికేమో హిందీ రాదు, ఆయనకేమో తెలుగు రాదు. కానీ మొత్తానికి ఏదో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఇప్పుడు మనం వాడి ప్లాన్ అయితే స్పాయిల్ చేయబోతున్నాం. అందుకే ఇంకో ట్రిమ్మర్ తీసుకొని సైలెంట్ గా వెనక నుంచి వెళ్ళి వాడి మీసాలు అయితే ట్రిమ్ చేశాను. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే నేను ఎంత ట్రిమ్ చేసినా వాడి మీసాలు కొంచెం కూడా ట్రిమ్ అవ్వలేదు. అందుకే ఈసారి ఏకంగా సలూన్ షాప్ అనేతోనే మాట్లాడాను. చిన్నప్పుడు చదువుకున్న హిందీ స్పీకింగ్ స్కిల్స్ అన్ని బయటపెట్టి అన్నయ్యకి ఎలాగో అర్థమయ్యేలా చెప్పి మొత్తానికి వాడు అనుకున్నట్టు కాకుండా నేను అనుకునేలా అయితే చేయించాను. వాడు జస్ట్ బియర్ ని లైట్ గా కట్ చేయమంటే నేను టోటల్ గా అయితే తీయించేశాను. అసలు ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ ప్రకారం ఇది లేదు. ఏంటన్నా అలా చెప్తే ఎలా చేసావు అని చెప్పని అన్నయ్యతో గొడవ పడుతున్నాడు. ఇంకా వాడిని కూల్ చేద్దామని వాడి ఫేస్ మొత్తం అయితే వాటర్ కొట్టేశాను. ఇంకా ఫైనల్ గా ఆ బ్రష్ తో వాడు మొహం మీద చీపిడితో ఊడ్చినట్టయితే ఊడ్చేశాను. ఇంకా ఫైనల్ గా మా సిఆర్ గడు ఒక లుక్ అనుకుంటే నా వల్ల ఇంకో లుక్ వచ్చింది. సేమ్ పండు కోతి లెక్కనున్నావు. ఈనాడు ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.